ఒక అరగంట సేపు పార్వతి సినిమా బుద్ధిగానే చూసింది. ఆ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా చిలిపి చేష్టలు ప్రారంభమయ్యాయి. ఉండుండి నా వైపు వాలిపోతోంది. నిద్ర వస్తోందని సంజాయిషి ఇచ్చుకున్నప్పటికీ ఆమె ముఖంలో ఎక్కడా నిద్ర ఛాయలు నాకు కనపడలేదు. ఒక్కోసారి తన కాలితో నా కాలు నొక్కుతోంది. చాలా పర్యాయాలు నా చేతిని నొక్కింది. ఆమె చేసే ఈ చిలిపి పనులు నాకు కోపాన్ని కలిగించడం లేదు. ఒక పక్క సంతోషిస్తూనే మరో పక్క భయపడుతున్నాను. నేను సినిమాపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. ఆమె ప్రవర్తనతో నాలో క్రమక్రమంగా అదో రకమైన ఆవేశం చోటు చేసుకోసాగింది. ఆఖరికి ఒక పర్యాయం ఆమె నా చేతిని తన చేతిలోకి తీసుకుని వంగి మృదువుగా పెదిమలతో స్పృశించింది. నా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆమె భుజాల మీదకు చేతులు పోనిచ్చి ఒకసారి దగ్గరగా లాక్కున్నాను. కుర్చీ అడ్డు రాకపోతే నా ఆవేశపు బలానికి ఆమె నాలో ఐక్యం కావలసిందే. వాడికి మూడింది అన్న మాటలు నా చెవిలో పడగా ఉలిక్కిపడ్డాను. ఎదురుగా వెండితెరపై విలన్ ఆ మాటలన్నాడు. ఆ విలన్ స్థానంలో నాకు శ్రీధర్ బాబు కనపడ్డాడు. చావు దెబ్బతిని ఓ మూల పడి ఉన్న పుల్లారావు కూడా నా కళ్ళ ముందు మెదులుతున్నాడు. కేవలం నోటి దురుసుతనం కారణంగా సుదర్శనం, పుల్లారావు లాంటి వాళ్ళు శ్రీధర్ బాబు ఆగ్రహానికి గురయ్యారు. నేనింకా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. ఫలితం ఎలాగుంటుందో. వయస్సు, ఆహ్వానించే అందమైన యువతి, ఈ రెంటికి అయస్కాంతం, ఇనుము లాంటి సంబంధం ఉందేమో. నేను పార్వతికి లొంగిపోతున్నట్లు గ్రహిస్తూనే అసలు పార్వతి ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేమై ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నాను. కొంపతీసి ఇదేమైనా పెద్ద పథకం కాదు కదా అని నాకు అనిపించసాగింది. శ్రీధర్ బాబు ఆగ్రహానికి నన్ను గురిచేసి అతను నన్ను హత్య చేసే పరిస్థితికి దారి తీసే సంఘటన ఏర్పడడానికి పార్వతి కానీ ప్రవర్తించడం లేదు కదా అన్న అనుమానం నాకు కలిగింది. అయితే అందుకు కారణం ఏమై ఉంటుంది? నా శత్రువు ఎవడైనా పార్వతికి ప్రియుడై ఉండవచ్చు. వాడి కోరికపై ఈమె ఇలా ప్రవర్తిస్తుండవచ్చు. ఎంత ఆలోచించినా నాకు ఇంత పథకం వేసి నన్ను చంపదలుచుకునేటంత శత్రువు ఎవడుంటాడో తోచలేదు. నా అనుమానం అర్ధరహితమని కూడా అనిపించింది. పార్వతి వంటి అందమైన, అమాయకమైన ఆడపిల్ల ప్రవర్తన వెనుక నేరాన్ని ఊహించడం ఘోరమని కూడా నాకు తోచింది. సినిమా అయిపోయింది. రిక్షాలో ఇద్దరం ఇంటి దగ్గర దిగాక ఆమె తనకున్న భయాన్ని వివరించింది. నాకు తెలుసు ఆ రోజు రాత్రి ఇద్దరం ఒకే ఇంట్లో నిద్ర చేయవలసి వస్తుందని. ఇద్దరం చెరో గదిలో నిద్రకు పడ్డాం. కేవలం 20 నిమిషాలు మాత్రమే వ్యవధి ఇచ్చి ఆమె భయంగా నా గదిలోకి పరిగెత్తుకు వచ్చింది. నాకు తెలుసు ఆమె అలా చేసే అవకాశం ఉన్నదని. ఒకే గదిలో ఇద్దరం చెరో ప్రక్కపై నిద్రలో పడ్డాం. నాకు తెలుసు మరికొన్ని క్షణాలలో ఏమి జరగనున్నది. సరిగ్గా అదే జరిగింది. చాలా మామూలుగా తెల్లవారింది. నేను నా మీద ఉన్న ఆమె చేతిని పక్కకు పెట్టి లేచాను. నాకిప్పుడు శ్రీధర్ బాబు ఏదో చేస్తాడన్న భయం కంటే అతను త్వరగా వచ్చేస్తాడేమోనన్న బెంగ ఎక్కువగా ఉంది. రాత్రి నా అనుభవం అపూర్వం. ఆ అనుభవం నాకు ఇంకా కావాలి. ఇంకా శ్రీధర్ బాబు రావడానికి ఎంతో వ్యవధి లేదు. నాకు పగలల్లా ఆఫీస్ పని తప్పనిసరి. సుమారు 3 రోజులు గడిచాక శ్రీధర్ బాబు దగ్గర నుంచి ఒక కార్డు వచ్చింది. తన పని ఇంకా కాలేదని, బహుశా మరి వారం రోజుల వరకు తను రాలేకపోవచ్చునని అతను రాశాడు. ఈ విషయం పార్వతికి చెప్పగా ఆమె కంగారును వ్యక్తపరుస్తూ పెద్ద ఇబ్బంది వచ్చిందే అని ఊరుకుంది. నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ఆ కార్డు ఇచ్చిన బలంతో ఆమెని మరికాస్త దగ్గరగా లాక్కుని, ఇది దేవుడు నాకిచ్చిన అపూర్వ అవకాశం అన్నాను. ఆమె నా వంక ప్రేమగా చూస్తూ, మీరు మరోలా అనుకోనంటే అడుగుతాను. అన్నయ్య వచ్చే వరకు నాకు కాస్త డబ్బు సర్దగలరా అంది. నాకు జాలి కలిగి, ఎంతేమిటి అన్నాను. చిన్న మొత్తమైతే నాకు బెంగలేదు. ఈరోజు నేను సాయంత్రం 4 గంటల లోపులో ఒక నెక్లెస్ కొనుక్కోవలసి ఉన్నది. అసలు నేను అన్నయ్య దగ్గరికి వచ్చిందే అందుకు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. నెక్లెస్ కొనుక్కోవడానికి ఒక ప్రత్యేకమైన టైం ఎందుకు అన్నాను. ఆమె వివరించింది. ఆమె కొనబోయే నగ గురించి తన ఊళ్ళోనే నిర్ణయించుకుంది. ఆమె స్నేహితురాలు అదే రకం నగను ఈ ఊళ్ళో ఒక స్మగ్లింగ్ వ్యాపారస్తుని దగ్గర కొంది. పార్వతి అభిలాష విన్నాక ఆమె స్నేహితురాలు తనకు తెలిసిన వారి ద్వారా ఎంక్వైరీ చేయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఆ నగ స్మగ్లర్ దగ్గర ఉంటుంది. దాని ఖరీదు 1655 రూపాయలు.
నా దగ్గర ప్రస్తుతం ఆఫీసు డబ్బు 12,000 రూపాయలుంది. ఊళ్ళో నా బ్యాంకు బ్యాలెన్స్ రూపాయలలో 5 అంకెల స్థానంలో ఉంది. నేను ఆమె అడిగిన మొత్తాన్ని అప్పుగా నేను కర్మ బహుమతిగానే ఇవ్వగలను. ఇంతకు మీ అన్నయ్యకు నగ కొనబోతున్న విషయం తెలుసా అని అడిగాను. తెలియదు. వాడి దగ్గర డబ్బుంటుందని మాత్రం తెలుసు. ఎటొచ్చి ఇదంతా విని ఏమంటాడో మాత్రం తెలియదు. నేను కాస్త గర్వంగా ముఖం పెట్టి, ఇది కొనడానికి జంకకు మీ అన్న వద్దంటాడన్న అనుమానం ఉంటే అది నా కానుకగా భావించు అన్నాను. ఆమె ముందు కాస్త ఆశ్చర్యపడినట్టుగా కనపడింది. ఆ తర్వాత లేత తామర తూడుల్లాంటి తన 2 చేతుల్ని నా నడుము చుట్టూ చుట్టింది. పార్వతి, నీ వంటి ఆడది అనే అదృష్టం పట్టాలి గాని ఈ డబ్బు నాకో లెక్కలోది కాదు అనుకున్నాను. నేను అక్కడ మొత్తం 16 రోజులు గడిపాను. శ్రీధర్ బాబు అయిపులేడు. పార్వతి నేను విచ్చలవిడిగా విహారాలు సలిపాం. నాకు పార్వతి గురించి రొక్కం రూపేణ అయిన ఖర్చు 2,000 పైచిలుకు. కానీ నేను అందుకున్న అనుభవపుటనుభూతులు ఊహకందనివి. పార్వతి ఇంటికి వెళ్ళిపోవలసి ఉన్న కారణంగా నేను నా ఆఫీస్కు ఎక్స్టెన్షన్ గురించి రాయవలసిన అవసరం కలగలేదు. వెళ్ళిపోయేటప్పుడు పార్వతి తనిచ్చిన టెలిగ్రామ్ కాగితం నలిపి ఆవల పారేసి, తను లేని సమయంలో నేను ఇక్కడికి వచ్చి 16 రోజులు గడిపి వెళ్ళిన సంగతి అన్నయ్యకు తెలియకుండా ఉంచడానికి ప్రయత్నించగలిగితే బాగుంటుంది అంది. అదంత సులభం కాదని నాకు తెలుసు. ఆ వీధిలో ఎంతోమంది ఆమెను చూశారు. ఆఫీసు పని మీద వచ్చిన నాకు ఆమెకు గల సంబంధం ఏమిటో ఎంతమందికి తెలిసినో నాకు తెలీదు. ఇంటాయన లేకపోవడము, శ్రీధర్ బాబుకు పని మనిషి అంటూ ఎవరూ ఉండకపోవడము బహుశా మా వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడానికి కొంతవరకు సహకరించవచ్చు. ఎటొచ్చి ఇంటాయన తిరిగి వచ్చాక, శ్రీధర్ బాబు ఆయన్ను కలిశాక అసలు టెలిగ్రామ్ అనేది ఒకటి వచ్చిన సంగతి తెలుస్తుంది. మరి పార్వతి ఇంటి దగ్గర వాళ్లకు ఎలాగూ తెలుస్తుంది కదా. ఆ అనుమానాన్ని పార్వతి దగ్గర వ్యక్తపరచగా ఆమె నవ్వి, ఆ భయం నాకు లేదు. నేను అన్నయ్య దగ్గరకు వెడుతున్నట్టుగా ఇంట్లో చెప్పలేదు. నా స్నేహితురాలితో కలిసి ఎక్కడికో వెడుతున్నట్లుగా ఇంట్లో చెప్పి బయలుదేరి చెరో చోటికి ప్రయాణమయ్యాం. నేను ముందు నా స్నేహితురాలిని కలిశాకనే ఇంటికి వెడతాను అంది. అసాధ్యురాలువే అనుకున్నాను. ఇప్పుడు నాకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభించాయి. ఒక్క పార్వతి విపరీత ప్రవర్తనకు కారణమేమిటి అన్న ప్రశ్నకు తప్ప. పార్వతి నగ కొనాలనుకుంది. తను బయలుదేరి వస్తున్నట్లుగా అన్నకు టెలిగ్రామ్ ఇచ్చింది. అన్న లేకపోతే నా దగ్గర డబ్బు తీసుకుని నగ కొనుక్కుంది. ఇది అని చెప్పలేని కారణాల వల్ల నాతో కొన్ని రోజులు సంసారం చేసింది. అందుకు ప్రతిఫలం నా దగ్గర ధనరూపేణా పొందింది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెడుతోంది. అటు అన్నకు ఇటు తల్లిదండ్రులకు తన రహస్యం తెలియకుండా జాగ్రత్త పడుతోంది. నా ఆఫీస్ పని ముగిసింది. పార్వతి వెళ్ళిపోయింది. ఆ కారణంగా నేను తిరుగు ప్రయాణం చేయవలసి ఉంది. శ్రీధర్ బాబు నుంచి మళ్ళీ ఉత్తరం లేదు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక ఇంటాయనకో రిజిస్టర్డ్ పార్సిల్లో శ్రీధర్ బాబు గది డూప్లికేట్ తాళం పంపించి ఒక ఉత్తరం కూడా రాశాను. అందులో ఎందుకైనా మంచిదని ఒక చిన్న అబద్ధం కూడా రాశాను. టెలిగ్రామ్ ప్రకారం శ్రీధర్ బాబు చెల్లెలు రావలసి ఉన్నప్పటికీ ఏ కారణాల వల్లనో ఆమె రాలేదని. నేను ఇల్లు చేరిన 4 రోజులకు శ్రీధర్ బాబు నుంచి ఉత్తరం వచ్చింది. అనుకోకుండా ఎదురైన గృహ సమస్య కారణంగా తను చిరునామా కూడా ఇవ్వకుండా మాయమైనాడని, అన్యథా భావించవద్దని అతను రాశాడు. సేల్స్ వ్యవహారంలో అనుకోకుండా అతను తన ఊరు వెళ్ళడం సంభవించిందట. అనుమాన పరిస్థితులలో అతని చెల్లెలు మాయమైందట. నీకు తెలుసు కదా, నాకు నా చెల్లెలికి ఉన్న అనుబంధం. ప్రస్తుతం అన్వేషణలో ఉన్నాను. అన్వేషణ ముగిసే వరకు మరే పని చేయలేను. అందుకే వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. బల్ల మీద నీ చిరునామా వదిలి వెళ్ళినందుకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత కలుసుకున్నందుకు సరిగ్గా గడపలేకపోయాం. మరోసారి మంచి అవకాశం వస్తుందని, అది సక్రమంగా వినియోగించగలమని ఆశిస్తున్నాను అని రాశాడతను. ఆ రోజు అరుణ హోటల్ చాలా రష్గా ఉంది. నన్ను బాగా తెలుసున్న సర్వర్, అలా వెళ్ళండి సార్, అక్కడ ఖాళీ ఉంది అని దారి చూపించాడు. అది ఫ్యామిలీస్ కోసం ఉద్దేశించబడిన అపార్ట్మెంట్. అలాంటి అపార్ట్మెంట్స్ అక్కడ చాలా ఉన్నాయి. ఒక్కో అపార్ట్మెంట్లో 4 సీట్లు మాత్రం ఉంటాయి. సాధారణంగా బ్రహ్మచారి యువకులు ఒంటరిగా వాటిలోకి వెళ్ళే అవకాశం రాదు. సర్వర్ చెప్పాడు కదా అని నేను వెళ్ళాను. అక్కడ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఒక సీట్లో కూర్చున్నాక యథాలాపంగా ఎదుటి సీట్లో ఉన్న జంటను చూశాను.
ఉలిక్కిపడ్డాను. పార్వతి. అప్రయత్నంగా పార్వతి అన్నాను. ఆమె నన్ను చూసి ఉలిక్కిపడింది. ఆమె ప్రక్కనున్న యువకుడు నా వంక గుర్రుగా చూశాడు. ఇక్కడికి ఎప్పుడొచ్చావు పార్వతి అన్నాను నేను. ఎవరు మీరు అని అడిగాడా యువకుడు. ఆమెనే అడగండి అన్నాను ధైర్యంగా. సర్వర్ లోపలికి వచ్చాడు. వాళ్ళు నేను కూడా మా ఆర్డర్స్ చెప్పాం. సర్వర్ మంచినీళ్లు పెట్టి వెళ్ళిపోయాడు. మరో జంట మా అపార్ట్మెంట్లోకి తొంగి చూసి ఒకటే సీట్ ఖాళీగా ఉండడం చూసి వెనక్కు వెళ్ళిపోయారు. మీరెవరో నాకు తెలియదు అంది పార్వతి. అబద్ధమాడకు పార్వతి అన్నాను. ఆమె పేరు పార్వతి కాదు అన్నాడా యువకుడు. ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు పేరు మార్చుకోవడం అసహజం కాదు అన్నాను చలించకుండా. ఎవరండి మీరు? అంత నమ్మకంగా మాట్లాడుతున్నారు. ఈమె మీకేమవుతుంది అన్నాడా యువకుడు చిరాగ్గా. ఈమె నా స్నేహితుడి చెల్లెలు. ప్రస్తుతం ఈమె అన్న ఈమె గురించి అన్వేషణలో ఉన్నాడు అన్నాను. మీరు నిజంగా పొరపడ్డారు. ఈమె పేరు శారద. మీరు అనుకుంటున్న పార్వతి ఈమె కావడం అసంభవం అన్నాడా యువకుడు. ఎందువల్ల అన్నాను అసహనంగా. ఎవరైనా పరాయివాడు మీ ఆవిడ్ని పార్వతి అని పిలిచినప్పుడు ఆ పేరు నిజమో తప్పో మీకు తెలియదా అని అడిగింది పార్వతి. అంటే మేమిద్దరం భార్యాభర్తలం అన్నాడా యువకుడు. ఆశ్చర్యపడ్డాను. నాకదంతా సంభవం అనిపించలేదు. ఎన్నాళ్ళయింది మీ వివాహమై అని అడిగాను. 10 నెలలు. పార్వతితో ఆ అపూర్వానుభవం జరిగి ఇంకా 2 నెలలు పూర్తి కాలేదు. అందుకే 2 నెలల క్రితం మీ భార్య తన అన్నగారింటికి వెళ్ళడం సంభవించి ఉండాలి అన్నాను. ఆ యువకుడు నా వంక జాలిగా చూసి, మీరు చూడ్డానికి పెద్ద మనిషిలా కనపడుతున్నారు. మీరనుకుంటున్న పార్వతి అన్న మీకు నిజంగా ప్రాణ స్నేహితుడై ఉండాలి. నా భార్యకు ఆ పార్వతికి పోలికలున్నాయేమో నాకు తెలియదు. ఈమె పార్వతి కాదని శారద అని మరోసారి చెబుతున్నాను. గత 8 మాసాలుగా మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండడం జరగలేదు. దయ ఉంచి మీరు మమ్మల్ని ఇంక వేధించవద్దు అన్నాడు. మీ స్నేహితుడి చెల్లెలి ఫోటో ఒకటి ఉంటే ఇవ్వండి. అనుకోకుండా ఆమె నాకు తటస్థపడితే మీకు సహాయపడతాం అంది. నేను పార్వతిగా భావిస్తుంటే కాదు శారదని అంటున్న ఆమె. పార్వతికి నేను మగవాడు ఆడదానికి అవ్వగలిగినంత దగ్గర అయ్యాను. ఆమెను గుర్తించడంలో పొరపాటు చేయలేను. అప్పటికి ఊరుకున్న ఈ విషయాన్ని ఇంతటితో వదలదలుచుకోలేదు. టిఫిన్ చేసి బయటకు వచ్చాక హోటల్లో ఒక క్లీనర్ కుర్రాడితో మాట్లాడాను. వాడికి తరచుగా నేను చిల్లర డబ్బులు బక్షీస్గా ఇస్తుంటాను. ఆ జంట ఇంటి అడ్రస్ తెలుసుకోవలసిందిగా వాడిని కోరాను. ప్రొప్రైటర్ పర్మిషన్ తీసుకుని ఆ కుర్రవాడు జంట వెంట పడ్డాడు. మర్నాడు ఉదయం హోటల్కి వెళ్ళాను. వాళ్ళు తిన్నగా సినిమాకు పోయారు సార్. నేను పోయాను మరి. రాత్రి 10:30కు వాళ్ళు ఇల్లు చేరుకున్నారు అంటూ కుర్రాడు చిరునామా ఇచ్చాడు. వాడికి 10 రూపాయలు ఇచ్చాను. తలుపు తట్టాను కానీ కాస్త భయంగానే ఉంది. ఆమె నన్ను గురించి ఏమనుకుంటుందో, తను నిజంగా పార్వతి కాకపోతే భర్త లేని సమయంలో ఇంటికి వచ్చినందుకు ఏ విధంగా భావిస్తుందోనన్న జంకు నాలో ఉంది. తలుపులు తెరుచుకున్నాయి. బహుశా తలస్నానం చేసిందేమో. జుట్టు విరబోసుకుని ఉందామే. సందేహం లేదు, నేను పొరపడ్డం లేదు. ఈమె పార్వతేనని అనిపించింది. మీరా అందామే తడబడుతూ. గుర్తుపట్టారన్నమాట అని నవ్వి లోపలికి రావచ్చా అన్నాను. వారు ఇంట్లో లేరు అందామే జంకుతూ. తెలిసే వచ్చాను అంటూ ముందడుగు వేశాను. మీకేదైనా పని ఉంటే వారున్నప్పుడు రావచ్చు. సాయంత్రం 5 గంటలకు వారు తిరిగి వస్తారు అందామే. అయితే సాయంత్రం 5 గంటల వరకు అతను రాడన్నమాట అంటూ తలుపులు వేశాను. ఆమె బెదురు కళ్ళతో నా వంక చూస్తూ, మీరే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినా నలుగురు చెడు ఉద్దేశంతో వచ్చినట్లే భావిస్తారు. నా కాపురంలో నిప్పులు పోయకండి అందామే. నేను తడబడ్డాను. నిజంగా నేను ఒక అమాయకురాలిని బాధించడం లేదు కదా అనిపించింది. అయినా నెమ్మదిగా పార్వతిని నేను మరచిపోలేదు. 1 కాదు 2 కాదు 16 రోజులు ఆమె నాదానిగా మసిలింది. ఆమెతో గడిపిన ప్రతి క్షణం మధురం, అపూర్వం. ఆ పార్వతిని గుర్తుపట్టడంలో నేను పొరపడను. నువ్వు పార్వతివి కాదనకు. అప్పుడు నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే రెచ్చగొట్టి దగ్గర చేసుకున్నావు. ఇప్పుడు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తుంటే అబద్ధాలు చెప్పి పొమ్మంటున్నావు. నీ విచిత్ర ప్రవర్తనకు కారణం తెలియడం లేదు అన్నాను. మీ ప్రవర్తనే నాకు విచిత్రంగా ఉంది. వివాహితురాలైన ఆడదాని వెంటపడి బాధించడం మీకు భావ్యం కాదు. మీరిలా వచ్చినట్లు నా భర్త చూస్తే ఏమనుకుంటారు అందామే ఇంచుమించు కళ్ళనీళ్ల పర్యంతమై. నువ్వు గొప్ప నటివి పార్వతి అనుకున్నాను. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. పార్వతి కంగారు పడింది. ఎవరో వచ్చారు.
నా మీద దయ ఉంచి మీరు కాస్త ఆ పక్క గదిలోకి వెళ్ళగలరా అంది. నేను దొంగని కాదు, దాక్కోవలసిన అవసరం లేదు అన్నాను. కానీ మిమ్మల్ని దాచవలసిన అవసరం నాకుంది, ప్లీజ్ అంటూ నా చేయి పట్టుకుని పక్క గదిలోకి లాక్కు వెళ్ళి ఓ బీరువా పక్క నిలబెట్టి వచ్చిన వాళ్ళు వెళ్లే వరకు ఇక్కడి నుంచి కదలవద్దు అని వెళ్ళిపోయింది. ఆఖరికి ఏ గతి పట్టింది నాకు? వచ్చిన వ్యక్తి ఆడదని కంఠం చెబుతూనే ఉంది. ఎలా ఉందమ్మా కొత్త కాపురం? ఆ ఆడకంఠం కంగుమని మ్రోగుతోంది. పార్వతి మాట వినపడలేదు. చూడమ్మా, కొత్తగా వచ్చావు. ఈ వీధిలో ఎవ్వరూ కలుపుకోరు మనుషులు కాదు. కొత్తగా ఎవరు వచ్చినా 1-2 రోజులు చూసి నేనే వచ్చి పలకరించిపోతుంటాను. ఏదైనా సాయం కావలసి వస్తే అడగడానికి సందేహించకు అందా కంఠం మళ్ళీ. అలాగేనండి పార్వతి కంఠం. మరో పావుగంట మాట్లాడాక ఆ కంఠం వెళ్ళిపోయింది. తలుపులు వేసి పార్వతి నా దగ్గరకు వచ్చింది. చూశారా నన్ను ఎలాంటి ఇబ్బందిలో పెట్టారో? ఆవిడ మీరు లోపలికి రావడం చూసే ఉంటుందని నా అనుమానం అంది పార్వతి. తప్పు లేని చోట భయం కూడా ఉండదు అన్నాను వెటకారంగా. ఆ భయం ఆడదానికి తెలుస్తుంది, మగవాడికి అర్థం కాదు అందామె. భయపడే ఆడదానికి భయపడని ఆడదానికి తేడా మగవాడికి తెలుస్తుంది అంటూ నేను ఆమెను సమీపించి దగ్గరగా లాక్కున్నాను. ఒంటరితనం, పూర్వపు చనువు నాకు ఆవేశాన్ని కలిగించగా నేను కాస్త ధైర్యం చేశాను. ఆమె మాట్లాడకుండా వణుకుతోంది. మరి భయమో ఏ కారణమో నాకు తెలియదు. ఆమె అరవలేదు, కానీ గింజుకుంటోంది, వీలైనంత మౌనంగా. ఆ మాత్రం చాలు నాకు. ప్రస్తుతం శ్రీధర్ బాబు చెల్లెలు ఇక్కడెందుకున్నది అన్న వివరం మీద నాకు ఆసక్తి లేదు. ఆ అవకాశాన్ని వినియోగించడం మీదనే నా ఆసక్తి. ఒకప్పుడు నీ గురించి 2000 ఖర్చు పెట్టాను. నాకు డబ్బు లెక్కలేదని గ్రహించే ఉంటావు. నీ భర్త 5 గంటల వరకు రాడు కదా, మనకు చాలా సమయం ఉంది అన్నాను. ఇది మీకు న్యాయం కాదు, పెళ్ళైన దాన్ని అందామె ఇంచుమించు ఏడుస్తూ. ఆమె అసహాయత నాకు తెలిసిపోయాక నా ధైర్యం పెరిగింది. నేను నీకు కొత్త కాదు అన్నాను. ఒకప్పుడు పార్వతి నన్ను లొంగదీసుకుంది. ఈరోజు నేను ఆమెను లొంగదీసుకున్నాను. నేను వెళ్ళిన పనేమిటి, చేసిన పనేమిటి అని తలుచుకుంటే నాకే సిగ్గు వేసింది. పశువులా ప్రవర్తించడం అంటే అదేనేమో. అయితే నా సిగ్గు పశ్చాత్తాపం కొన్ని క్షణాలు మాత్రమే. మర్నాడు నేను మళ్ళీ పార్వతి ఇంటికి వెళ్ళాను. తలుపు తీసిన పార్వతి తలుపు వేసుకోబోయింది. ఎలాగో లోపల అడుగు పెట్టాను. ఈరోజు ఆమె నిన్నటికంటే సులభంగా లొంగిపోయింది. 300 నోట్లుంచిన ఒక కవరు ఆమె గురించి వదిలేసి వచ్చాను. ఆ తర్వాత కనీసం 10 సార్లు పార్వతి ఇంటికి వెళ్ళాను. ఈ 10 రోజుల్లోనూ ఆమె గురించి నేను ఎక్కువగా తెలుసుకున్నదేమీ లేదు. 11వసారి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఆ వేసిన తాళం చాలా రోజులు అలాగే ఉంది. 1 నెల రోజుల అనంతరం మాత్రం మళ్ళీ తాళం తీసి ఉంది. ఆశగా వెళ్ళి తలుపు తట్టాను. తలుపులు తెరుచుకున్నాయి. ఒక ముసలమ్మగారు ఎవరు బాబూ అంటూ పలకరించింది. కాస్త షాక్ తిన్నాను. ఈ ఇంట్లో శంకర్రావు గారని ఒకరుండాలి. ఆయన ఇల్లు ఖాళీ చేసి ఓ వారం రోజులైందనుకుంటాను. నిన్ననే మేం దిగాం అందా బామ్మగారు. నేను అక్కడి నుంచి బయటపడ్డాను. దొరికినట్లే దొరికి పార్వతి మళ్ళీ మాయమైంది. ఆమెను గురించిన మిస్టరీ అర్థం చేసుకునేటందుకు ప్రయత్నించవలసిన నేను అలా చేయలేకపోయాను. నాలోని బలహీనత మరే ఇతర విషయం మీద దృష్టిని కేంద్రీకరించలేకుండా చేసింది. రోజులు గడుస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి మళ్ళీ నేను క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. ఈ పర్యాయం నాతో పాటు నా కొలీగ్ శివరావు కూడా ఉన్నాడు. ఇద్దరం కలిసి కాస్త ఓ మాదిరి పెద్ద పట్టణానికే 3 వారాల టూర్ ప్రోగ్రాం మీద బయలుదేరాం. ఇద్దరం ఒక హోటల్లో బస చేద్దామనుకుంటే శివరావు అలా వద్దన్నాడు. చక్కగా ఒక ఫ్యామిలీ పోర్షన్ అద్దెకు తీసుకుందాం అన్నాడు. నేను సరేనన్నాను. వెళ్ళిన రోజు సాయంత్రం లగేజీ క్లాక్ రూమ్లో పడేశాక శివరావుని అనుసరించాను. అతను తిన్నగా ఒక హోటల్కు దారి తీశాడు. అక్కడ అతను హోటల్ ప్రొప్రైటర్కి తన పేరు చెప్పి, నేను రాసిన ఉత్తరం అందిందనుకుంటాను, అన్ని ఏర్పాట్లు చేసే ఉంటారనుకుంటాను అన్నాడు. ప్రొప్రైటర్ పరిచయపూర్వకంగా నవ్వి ఒక్కసారి ఏదో పుస్తకం తిరగేసి జేబులోంచి ఒక కాగితం తీసి దానిమీద ఓ అడ్రస్ రాసిచ్చాడు. పద పోదాం అన్నాడు శివరావు నాతో. శివరావు మా ఊరు ట్రాన్స్ఫర్ మీద వచ్చి 3 నెలలే అయినప్పటికీ నాకు త్వరగా సన్నిహితుడయ్యాడు. అతనికి నాకు తెలియని ఎన్నో విషయాల్లో అనుభవం ఉంది. కావడానికి నా వయసు వాడే అయినా. శివరావు ఆ అడ్రస్ పట్టుకుని ఆ ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు బాగానే ఉంది. శివరావు వాటా మనకు కావలసిన విధంగానే ఉంది. ఇందులో సులభంగా 2 కాపురాలు నడపొచ్చు అన్నాడు.
ఇంటాయనకు అతను 100 రూపాయలిచ్చి, టెంపరరీగా క్యాంపు పని మీద ఇక్కడికి వచ్చాం. ఇంత సౌకర్యం గల ఇల్లు దొరుకుతుందని మేము విని ఉంటే శ్రీమతులను కూడా వెంట పెట్టుకుని వచ్చేవాళ్ళం. ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాం. 2-3 రోజుల్లో మా ఫ్యామిలీస్ రావచ్చు అన్నాడు. నేను ఆశ్చర్యంగా శివరావు మాటలు వింటూ ఊరుకున్నాను. కానీ ఏమీ మాట్లాడలేదు. శివరావు భార్య ప్రస్తుతం ఏదో జబ్బుతో ఉన్న కారణంగా పుట్టింట్లో ఉంది. ఆమెకు విశ్రాంతి అవసరమని సాధ్యమైనంత వరకు కొద్ది నెలల పాటు భర్తకు దూరంగా ఉండడం మంచిదని డాక్టర్లు చెప్పినట్లు అతను నాకు ఇదివరలో చెప్పాడు. నా విషయం సరే సరి, బ్రహ్మచారిణి. ఇప్పుడు మా ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే సందేహాన్ని ఇంటాయన వెళ్ళిపోయాక శివరావు దగ్గర వెలిబుచ్చాను. శివరావు జవాబుగా నవ్వేశాడు. ఇప్పుడు మనం అందుకే వెడుతున్నది. ఈసారి ఇద్దరం మళ్ళీ ఒక కొత్త చోటికి వెళ్ళాం. అది ఒక చిన్న గది. ఆ గదిలో ఒకే ఒక మనిషి ఉన్నాడు. గది ముందు మాత్రం యాత్రికుల సమాచార కార్యాలయం అన్న బోర్డు ఉంది. శివరావు అక్కడున్నతనితో, నా ఉత్తరం మీకు అందే ఉంటుందనుకుంటాను అంటూ తన పేరు వివరాలు చెప్పాడు. ఆ వ్యక్తి నవ్వి పక్కకు కదిలి అక్కడున్న బీరువా తలుపులు తీసి 3 పుస్తకాలు మా ముందు పెట్టి, ఎన్నిక చేసుకోండి అన్నాడు. ఆ పుస్తకంలో ఊహించిన విధంగానే ఆడవాళ్ల ఫోటోలు, ఫోటో క్రింద వారి వయసు ఉన్నాయి. శివరావు నా వంక చూసి, నీకు అభ్యంతరమా అని అడిగాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న నేను లేదన్నట్లుగా తల ఆడించాను. శివరావు ఒక పుస్తకం తిరగేసి తన ఎన్నిక పూర్తి చేశాడు. నేను కూడా పుస్తకం తిరగేస్తున్నాను. కానీ నా చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. అనుకోకుండా పార్వతితో పరిచయం జరిగింది తప్పితే నేను వేశ్యల కోసం ప్రాకులాడడం ఇదే మొదలు. ఆ పుస్తకంలో ఉన్న అందరూ అందంగానే ఉన్నారు. నేను చూడలేననిపించి శివరావునే నాకు కూడా ఎన్నిక చేసి పెట్టమన్నాను. అక్కడికి ఆ పని పూర్తయింది. ఏమిటి మీ బంధుత్వం అని అడిగాడు ఆ వ్యక్తి. భార్య అన్నాడు శివరావు. ఆ వ్యక్తి ఎక్కడికో ఫోన్ చేశాడు. కాసేపు ఆగాడు. అతని బల్ల మీద ఫోన్ 5 నిమిషాల్లో మళ్ళీ మ్రోగింది. అతను పెన్సిల్తో కాగితం మీద ఏవో వివరాలు నోట్ చేసుకుని శివరావు వంక చూసి, సారీ సార్, మరోసారి బుక్స్ తిరిగేసి మరెవరినైనా సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాండిడేట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది అని నా వంక చూసి, మీ విషయంలో అంతా రైట్ అయిపోయింది అన్నాడు. శివరావు మళ్ళీ పుస్తకాలు తిరిగేయడం మొదలుపెట్టాడు. 2 పుస్తకాలు చూసి అతను చిరాగ్గా, బోర్గా ఉంది అన్నాడు. అప్పుడు నేను, నా క్యాండిడేట్ నీకు నచ్చింది కదా, ఎలాగూ నాకు అంత ఆసక్తి లేదనుకో అన్నాను. కంగారు పడకు మిత్రమా, ఇంకా ఒక పుస్తకం ఉంది. 3 వారాలు ఇక్కడ గడపవలసిన అవసరం ఉంది. నా గురించి నువ్వే కాస్త సెలెక్షన్ చేసి పెడదు అన్నాడు. 3వ పుస్తకం మొదటి పేజీలోనే కళ్ళు జిగేల్మనిపించే అందం కనపడగా శివరావుకు చూపించాను. ఫెంటాస్టిక్ అన్నాడు శివరావు. ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అన్నీ సరే అయ్యాయి. రేపు సాయంత్రం 5 గంటలకు అన్నాడతను. ఉమా నేను సినిమా థియేటర్లో ఉన్నాం. శివరావు శాంతతో ఎక్కడికో వెళ్ళాడు. ప్రస్తుతం ఉమా ఇక్కడ నాకు భార్యగా వ్యవహరించబడుతోంది. సినిమాకు ఇంటర్వెల్ వచ్చింది. లైట్లు వెలిగాయి. నేను ఉమా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం. హఠాత్తుగా హలో సుజాత అన్న పిలుపు వినబడి ఇద్దరం ఉలిక్కిపడ్డాం. ఒక యువకుడు మా వైపే వస్తున్నాడు. ఎవరండి మీరు అని అడిగాను ఆశ్చర్యంగా. అతను నా ప్రశ్న వినకుండా ఉమ వంకే గుచ్చి గుచ్చి చూస్తూ, సుజాత నువ్వు ఇక్కడా అన్నాడు. ఉమ మాట్లాడలేదు. నేను ఆ యువకుని చూస్తూ మళ్ళీ, ఈమె పేరు ఉమ, మీరంటున్న సుజాత ఎవరో మాకు తెలియదు అన్నాను. నేను నమ్మను, సుజాత నాకు బాగా తెలుసు అన్నాడా యువకుడు. ఇంతకు మీకు మీరంటున్న సుజాతకు సంబంధం ఏమిటి అన్నాను చిరాగ్గా. అది మీకు అనవసరం అన్నాడతను తడబడుతూ. కానీ నాకు అవసరం. ఉమ్మ నా భార్య అన్న సంగతి మీకు వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. హాల్లో దీపాలు ఆరిపోయాయి. నేను ఉమ్మను చేతి మీద నెమ్మదిగా గిల్లి, అతను తెలుసు కదూ అని అడిగాను. అన్నదామె. సినిమా నుంచి ఇంటికి వెళ్లే వరకు నేను మరి ఆ యువకుని ప్రసక్తి తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళాక భోజనం చేసి పడుకునేటప్పుడు ఆమెను అడిగాను. నీవు చాలా మందితో గడిపిన కారణంగా ఎంతో మందికి ఎన్నో పేర్లతో పరిచయమై ఉంటావు. అందులో నాకేమీ ఆశ్చర్యం లేదు. అయితే నీ వృత్తి తెలుసుండి ఆ యువకుడు నిన్ను సినిమా హాల్లో అలా పేరు పెట్టి పలకరించడానికి కారణం నాకు అర్థం కాలేదు అన్నాను. ఆమె తమాషాగా నవ్వి, నన్ను మీరు ఉమా అని పిలుస్తారు, కానీ తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మగవాడి పక్కన తటస్థపడితే మీరు నన్ను ఉమా అని పిలిచి పలకరించరు. అప్పుడు నా పేరు రమా అని విన్నా ఆశ్చర్యపడరు. కారణం మీకు నా వృత్తి తెలుసు అని ఊరుకుంది. అంటే ఆ యువకుడికి ఈమె వృత్తి తెలియదన్నమాట. అటువంటప్పుడు
ఏ పరిస్థితుల్లో వీరి పరిచయం సంభవించింది అన్న కుతూహలం నాకు కలిగింది. అందుకే ఆమెను మళ్ళీ ప్రశ్నించకుండా ఉండలేకపోయాను. జవాబుగా ఆమె, ఇప్పుడు ఇక్కడ నేను రహస్యంగా మరో యువకుడితో పరిచయం పెట్టుకోవడం జరిగితే అతను నన్ను మీ భార్యగా భావిస్తుంటాడు. ఆ యువకుడి విషయంలోనూ అదే జరిగింది. నా పక్కన భర్త స్థానంలో మిమ్మల్ని చూడ్డం అతనికి ఆశ్చర్యం కలిగించడం సహజమేనని మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందనుకుంటాను. ఉలిక్కిపడ్డాను. నా బుర్రలో ఏదో తలుక్కుమన్నట్లయింది. శారదగా వ్యవహరించబడే ఒక అమ్మాయిని నేను పార్వతి అని పిలిచాను. అప్పటి నా స్థితిలోనే ఇప్పటి ఈ యువకుడు ఉండి ఉండాలి. బహుశా నన్ను వేధిస్తున్న ఒక ప్రశ్నకు సమాధానం నీ దగ్గర లభించగలదనుకుంటాను. శ్రీధర్ బాబు అని నాకు మిత్రుడున్నాడు. అతని చెల్లెలు పార్వతి అన్నను చూడ్డానికి వచ్చిన తరుణంలో అక్కడ నేనుండడము, అతను లేకపోవడము జరిగాయి. ఆమెతో నాకు 16 రోజుల పరిచయం ఉంది. ఆ తర్వాత ఆమెను మా ఊళ్ళో శంకర్రావు అనబడే ఒకతని భార్యగా చూశాను. పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఆమెను శారీరకంగా లొంగదీసుకోగలిగిన తను పార్వతి అని ఒప్పించలేకపోయాను. అది నాకు మిస్టరీగా మిగిలింది. శ్రీధర్ బాబు చెల్లెలు అనుమాన పరిస్థితుల్లో ఇంట్లోంచి మాయమైనట్లు నాకు తెలిసింది. మిమ్మల్ని ఎవరు ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఏదైనా పెద్ద ముఠా అందమైన ఆడపిల్లల్ని అపహరించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతోందా అని అడిగాను. ఈ పర్యాయం ఆమె బాధగా నవ్వి, అందమైన ఆడపిల్ల కోసం వేల కొద్ది రూపాయలు కుమ్మరించగల యువకులు, జీవిత భాగస్వామిగా రాబోయే భార్య, అంతులేని ధనరాశులు కూడా తీసుకురావాలనుకునే ఆశపోతులు, దేశంలో అంతులేని పేదరికము ఉన్నంతకాలము ఏ ముఠాలు అవసరం లేకుండానే మా బోటిగాళ్ళం మాకు మేమై ఈ వృత్తిలో దిగవలసి ఉంటూనే ఉంటుంది అంది. అంతకు మించి ఆమె నుంచి నాకు ఏ సమాధానమూ లభించలేదు. కులాసాగా గడపవలసిన సమయాన్ని వృధా చర్చలతో వెళ్ళబుచ్చడం ఇష్టం లేక నేను మరి ఆమెను గురించి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు. ఆ రోజు నాకు సరిగ్గా 7 ఉత్తరాలు వచ్చాయి. ఒకటి మామగారి దగ్గర నుంచి, ఒకటి నాన్నగారి దగ్గర నుంచి, 2 ఓ మాదిరి పరిచయం ఉన్న స్నేహితుల దగ్గర నుంచి, ఒకటి చందా గడువు తేదీ పూర్తవుతున్నట్లు ఒక పత్రిక నుంచి గుర్తు చేస్తూ వచ్చినది. మిగిలిన 2 శుభలేఖలు. ముందు ఉత్తరాలు చదవడం పూర్తయ్యాక శుభలేఖలు తీశాను. ఒకటి గత సంవత్సరం దాకా ఇక్కడ నాకు కొలీగ్గా ఉండి ట్రాన్స్ఫర్ మీద మరో నగరం వెళ్ళిపోయిన ప్రకాశరావుది. పెళ్లికి సరిగ్గా 13 రోజుల వ్యవధి ఉంది. వధువు పేరు పార్వతి. ఊరు పేరు చదువుతుంటే తెలిసినట్లుగా అనిపించింది, కానీ చటుక్కున గుర్తు రాలేదు. 2వ శుభలేఖ ఫ్రమ్ అడ్రస్ చూడగానే ఆ ఊరు నాకెలా తెలుసో స్ఫురించింది. ఆ శుభలేఖ శ్రీధర్ బాబు దగ్గర నుండి వచ్చింది. శుభలేఖలోని వధువు అతని చెల్లెలు పార్వతి, వరుడు ప్రకాశరావు. ప్రకాశరావు నాకు చెప్పుకోదగ్గ స్నేహితుడు. పార్వతి వధువుగా కళ్యాణ మంటపం ఎక్కబోతుందన్న వార్త నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, ఆమె పెళ్లాడబోయేది ప్రకాశరావుని అన్న విషయం అంత బాధను కలిగించింది. ప్రకాశరావు ఆడవాళ్ల శీలానికే చాలా ప్రాముఖ్యతనిస్తాడు. అతను కూడా ఎంతో బుద్ధిమంతుడు. అలాంటి వాడికి పార్వతి లాంటి దుశ్శీల నిరజాన భార్యగా రావడం నిజంగా దురదృష్టం. ఇందులో నేను చేయగలిగిందేమీ లేదా అని తర్జన భర్జన చేసుకున్నాక ఏమీ లేదని అనిపించింది. అయినా మనసు పీకుతూనే ఉంది. మొట్టమొదటిసారిగా శ్రీధర్ బాబు ఊరికి వెళ్ళాను. నన్ను చూసి శ్రీధర్ బాబు చాలా సంతోషం వెలిబుచ్చాడు. కానీ నా మనసు అదోలాగుంది. వేళాకోలానికే కావచ్చు. అతన్నొక్కసారి బావా అని పిలిచినందుకు తాత్కాలికంగానైతేనేం అతని చెల్లెలు నా సొంతమైంది. ఈ భయంకర కఠోర సత్యం సహాయంతో శ్రీధర్ బాబు చెల్లెలి వివాహం చెడగొట్టగలను. ఆ విధంగా నన్ను స్నేహితుడిగా నమ్మిన ప్రకాశరావుకు ద్రోహం చేశాననే వ్యధ బాధించకుండా చేసుకోగలను. కానీ తన చెల్లెల్ని పొరపాటునైనా ఎవరైనా చిన్న ముక్క అనడం సహించలేని శ్రీధర్ బాబును ప్రళయకాల రుద్రునిగా మార్చే అవకాశం కూడా ఉన్నదని నాకు తెలియకపోలేదు. నేను ఒక రకమైన ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న కారణంగా ఎప్పుడు ఏ క్షణంలో ఏం చేస్తానో తెలియకుండా ఉంది. ముహూర్త సమయం సమీపిస్తున్న కొద్దీ వధూవరులకు వారి తల్లిదండ్రులకు లేని ఉద్వేగం నాకు కలగసాగింది. నేను మంచివాడినో చెడ్డవాడినో నాకే తెలియదు. కానీ 1000 అబద్ధాలైనా ఆడి నిలబెట్టవలసిన పెళ్లిని ఒకే ఒక్క నిజం చెప్పి చెడగొట్టడం మాత్రం చేయలేదు. పార్వతి ప్రకాశరావు భార్య అయింది. రిసెప్షన్ సమయంలో ప్రకాశరావు పక్కన వధువు స్థానంలో ఉన్న స్త్రీని చూసి షాక్ తిన్నాను.
ఆమె నేనెరిగిన పార్వతి కాదు. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొంత టైం పట్టింది. ఆ తర్వాత రోజంతా జాగ్రత్తగా పరిశీలించి శ్రీధర్ బాబు చెల్లెలు ప్రకాశ్రావు భార్య అయిన పార్వతి నేననుకుంటున్న స్త్రీ కాదని ధృవపరుచుకున్నాను. అంతేకాదు, ఒకప్పుడు పార్వతి ఇతని కోసం ఇల్లు వదిలిపెడితే ఏమైందో తెలియక ఇంటిల్లిపాది కంగారు పడ్డారని, తమ వివాహం జరిపించడానికి పెద్దలు అంగీకరించినాకనే ఆమెను ప్రకాశ్రావు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాడని ఒక కొత్త నిజం కూడా తెలుసుకున్నాను. పెళ్లిపీటల మీద పార్వతిని నేను సరిగ్గా చూడలేదు. నేను మంటపానికి దూరంగా ఉండటము, విపరీతమైన వస్త్ర వేషధారణలతో ఆమె ముఖం అస్పష్టంగా ఉండడము, తప్పు చేసిన వాడి అనుభూతితో వధూవరులను నేను సూటిగా చూడలేకపోవడము వగైరా కారణాల వల్ల ఈ విచిత్ర సత్యాన్ని ముందుగానే గ్రహించలేకపోయాను. నేను గ్రహించిన సత్యం నన్నెన్నో బాధల నుంచి విముక్తుని చేసింది. అయితే ఒక సందేహం మాత్రం నాకింకా మిగిలిపోయింది. నాకు తెలిసిన పార్వతి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సులభంగా దొరుకుతుందని నేను అనుకోలేదు. కానీ పెళ్లి నుంచి తిరిగి వచ్చాక నాకు తెలిసిన పార్వతితో గల అనుభవాల వివరాలను ప్లస్ శ్రీధర్ బాబు చెల్లెలి పెళ్లికి వెళ్ళి షాక్ తిన్న సందర్భము శివరావుకు వివరించి చెప్పగా అతడు అరటిపండు ఒలిచిన విధంగా నాకు ఏం జరిగి ఉండవచ్చునో చెప్పాడు. తక్కువ దూర ప్రాంతాల వ్యవధిలో ఉండే ఎందరో యువకులకు ఆడవాళ్లను సరఫరా చేసే సంస్థ ఒకటి ఉంది. దానికి దేశం నిండా బ్రాంచులున్నాయి. నేను ఆ సంస్థ ద్వారానే ఉమను రప్పించుకున్నాను. శివరావుకు ఆ సంస్థ గురించి చాలా వివరాలు తెలుసు. వారి వారి సౌకర్యాన్ని బట్టి యువకులు యువతులను తమకు కావలసిన బంధుత్వపు వరుసలలో రప్పించుకోవచ్చును. శ్రీధర్ బాబు ఆ విధంగా చెల్లెలి పేరుతో యువతులను తన అవసరానికి రప్పించుకుంటూ ఉండవచ్చు. చెల్లెలు అనగానే ఎవరూ చటుక్కున తప్పు సంబంధం అంటగట్టలేరు. ఉండేది తక్కువ కాలమైనప్పుడు ఆ బంధుత్వంలోని నిజానిజాల విచారణ ప్రసక్తి ఉండదు. శ్రీధర్ బాబు బుక్ చేసుకున్న అమ్మాయి వస్తున్నట్లు వచ్చిన టెలిగ్రామ్ అతడు లేని సమయంలో నాకు అందడం జరిగింది. ఆ అమ్మాయికి వ్యాపార రీత్యా ప్రతిరోజు కూడా ముఖ్యం. ఆమె చక్కగా నన్ను వినియోగించుకుని శ్రీధర్ బాబు లేనప్పటికీ తన ఆదాయం దెబ్బతినకుండా చేసుకోగలిగింది. ఆమె శ్రీధర్ బాబుకు చెల్లెలే అయ్యుంటుందన్న అపోహ నాకు ఆమె పట్ల ఆకర్షణను, అంతులేని ఆతురతను కలిగించింది. నా సందేహాలన్నీ తీరిపోయాయి. కానీ ఒక్క విషయం నాకు చాలా బాధను కలిగించింది. తన చెల్లెల్ని ఎంతగానో అభిమానిస్తున్న శ్రీధర్ బాబు ఇతర ప్రాంతాల్లో నలుగురు తన చెల్లెలుగా భావిస్తున్న స్త్రీతో కాపురం చేస్తున్నాడు. ఆ విషయం అతను తప్పుగా భావిస్తున్నాడు అనుకోను. కానీ అతని తప్పు పట్టబోయే ముందు నాకు అటువంటి అర్హత ఉన్నదా అని కూడా ఆలోచించవలసి ఉన్నది. అలా ఆలోచించవలసిన అవసరం లేని వ్యక్తి నాకు తెలిసిన వాళ్ళల్లో ప్రకాశ్రావు ఒక్కడేననుకుంటాను. స్నేహితుడి చెల్లెలు అని తెలుసుండి అందుబాటులోకి వచ్చినప్పుడు అనుభవించి ఆ తర్వాత మర్చిపోవాలని ప్రయత్నించిన వ్యక్తిని నేను. తనను నమ్మి తన కోసం ఇల్లు వదిలి వచ్చిన ఆడదాన్ని ఏమాత్రమూ మోసం చేయకుండా నిగ్రహంతో వ్యవహరించి చిట్ట చివరకు ఎలాగో పెద్దలు నొప్పించి ఆమెని వివాహం చేసుకున్న వ్యక్తి ప్రకాశ్రావు. బహుశా అందుకే అనుకుంటాను తన చెల్లెలిపై మాట వినపడ్డం సహించలేని శ్రీధర్ బాబు మనిషినే స్వంతం చేసుకోవాలనుకున్న ప్రకాశ్రావు చర్యను క్షమించగలిగాడు. నా బోటి వ్యక్తితో పార్వతి లేచి వచ్చి ఉంటే శ్రీధర్ బాబు చేతిలో ఆ వ్యక్తి హత్య చేయబడి ఉండేవాడనడంలో సందేహం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీతిపరుడి ముందు అవినీతిపరుడెన్నడూ బలహీనుడిగానే ఉంటాడన్న సత్యం నా అనుభవంలో మరోసారి రుజువైంది. ఇదండి వసుంధర గారు రచించిన వలచి వచ్చిన వనిత అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.